ఆరాధనా 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 ఆరాధనా. అమ్మ పాటలు పాడే వాళ్ళు ముందుకు రావాలి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా ఇది పరలోక ఆరాధనా. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ ప్రేమగిరి నాథునికి సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము గౌరవ మహిమలు కలుగును గాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగిరి దేవా వందనం, ప్రేమగిరి దేవా వందనం, ప్రేమగిరి దేవా స్తోత్రం, ప్రేమగిరి దేవా స్తోత్రం. ప్రేమగిరి దేవా ఆరాధన, ప్రేమగిరి దేవా ఆరాధన, ప్రేమగిరి దేవా మహిమ, ప్రేమగిరి దేవా మహిమ. ప్రేమగిరి నాథుడా వందనం, ప్రేమగిరి నాథుడా వందనం, ప్రేమగిరి నాథుడా స్తోత్రం, ప్రేమగిరి నాథుడా స్తోత్రం. ప్రేమగిరి నాథుడా ఆరాధన, ప్రేమగిరి నాథుడా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు ఆరాధన యేసు స్తుతి యేసు స్తుతి యేసు స్తుతి యేసు స్తుతి యేసు ఘనత యేసు ఘనత యేసు ఘనత యేసు ఘనత హల్లెలూయా 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 పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా ఆరాధన పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా ఘనత పరిశుద్ధాత్మదేవా ఘనత హల్లెలూయా 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 అందరూ లేచి నిలబడదాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా Hallelujah. 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 దేవుడు ఈ 24 సంవత్సరాలు మన అన్ని విధాలుగా కాచి కాపాడుతూ ఏ ప్రాంతానికి లేని అవకాశాన్ని, ఇటువంటి చక్కనైన కొండను, పుణ్యక్షేత్రాన్ని ప్రభువు మనకు దయచేసినందుకు మన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ ప్రేమగిరినాథుణ్ణి ఆరాధించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఊహించని మేలులెన్నో చేసిన యేసయ్యా. అదేవా దేవుడు మనం ఊహించలేని, మనం అనుకోలేని ఎన్నెన్నో మేళ్ళు మనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా వెనకాల అందరూ పాడడానికి ప్రయత్నం చేయండి. ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా. అందరూ పాడండి. ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా. మన జీవితంలో ఆ దేవాదేవుడు మనం ఊహించని మేలును ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు. నీకేన ఆరాధన, నీకేన ఆరాధన, నీకేన ఆరాధన, నీకేన ఆరాధన. అదేవా దేవా, మా జీవితంలో నువ్వు చేసిన ఊహించలేని మేళ్ళన్నిటికీ వరకును మేము స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ, ఇదిగో ప్రభా స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుమని నిన్నే ఆరాధించుకుంటూ కొలుచుకుంటూ మేము ఈ పాట ద్వారా మేము ఆరాధించుకుంటున్నాం తండ్రి. అందరం చప్పట్లు కొద్దాం. పాట పాడుతున్నప్పుడు కూడా చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడడానికి ప్రయత్నించేద్దాం. స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ కలిసి పాడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులో తలచి, యేసునాథుని మేలులో తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
స్తోత్రం చెల్లింతు. దీవారాత్రములు కంటి పాపవలో కాచి, అందరూ దీవారాత్రములు కంటి పాపవలో కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ కలిసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, కారములో కన్నీటి లోయలలో కృషించిపోనియక కృపతో బలపరచితివి. కృపలతో బల. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరొకసారి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినంద శుద్ధాత్మను అసగితివి. సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను అసగితివి. స్తోత్రం స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ కలిసి పాడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితిని. సాతాను జయించుటకు విశ్వాసమునిచ్చితివి. అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం. మా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమగిరినాథుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మన మొరని పక్కన పెట్టేవాడు కాదు. కాబట్టి మనందరం మోకరించి ఆ ప్రభుని చూస్తూ మాట్లాడండి. ప్రభా, ఎవరెవరకు ఎన్నెన్నో మేలు చేసావు ప్రభా, మరి నీవు నా జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభు. ఈరోజు నా కుటుంబాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను, నా జీవితాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను, నా యొక్క బిడ్డలను నీకు అర్పిస్తూ ఉన్నాను, నా సమస్తాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను ప్రభా అని మనము ఆ ప్రభుని వేడుకుందాం. ఆ ప్రభుని మనము నీ జీవితం అంతా ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటే అవన్నీ కూడా తలకిందులు అయిపోతూ ఉన్నాయి. ఏంటి ప్రభువా నా జీవితం అని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు. చూడు, ఈరోజు మొరపెట్టుకో, ఈరోజు ప్రార్థన చెయ్యి. నిరీక్షణ నీకు నిరసన కలిగించదు అని మనం ఈ జూబిలీ సంవత్సరంలో కంఠాపదంగా పోపు గారు మనకు తెలియజేస్తున్నారు. సంవత్సరం నిరీక్షించావా? 2 సంవత్సరాలు నిరీక్షించావా? 10 అనుకుంటున్నావు. అదేది కూడా నీకు నిరీక్షణ కలిగించదు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ ప్రభుని మనం వేడుకుందాం. నీకు నిరాశను కలిగించదు, నా నిరాశను కలిగించదు అంటే ఆ ప్రభుని మనము ఇటువంటి నిరాశ గురి కాకుండా ఫాదర్ గారు బయట మనకి పాప సంకీర్తన ఆలకిస్తూ ఉంటారు. వీలున్న వాళ్ళు పాప సంకీర్తన 10 నిమిషాలు చేయండి. తక్కిన వారు చాలా వరకు పాప సంకీర్తన గ్రామాల్లో చేశారు. ఎక్కువ మంది కాదు, తక్కువ మంది ఇంకా పాపాలు కట్టుకొని ప్రభా ఈ ఫాదర్ గారండి ఈ యొక్క రోజున నేను ప్రభువుతో సంపూర్ణంగా ఐక్యమై ఉండాలనుకుంటున్నాను, దానికి నాకు ఆ పాపాలకి దేవునికి మధ్య పాపాలు అడ్డుగా ఉన్నాయనుకున్న వాళ్ళు ఫాదర్ దగ్గరికి పంచి పాప సంకీర్తన చేయండి. నీకు దేవునికి మధ్య ఆ పాపాలనే అడ్డుగోడ ఉండకూడదు, ప్రార్థన చేయండి. ఇదిగో నీకు ఏది నిన్ను కృంగదీస్తూ ఉంది, నీ భర్త, నీ భార్య, లేదా నీ యొక్క ఆర్థిక సమస్యల, లేదా నీకు సంతానం లేక బాధపడుతున్నావా? ఈ సంవత్సరము, ఈ జూబిలీ సంవత్సరము, ఈ ప్రత్యేకమైన గ్రేస్ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండగా ఈరోజు నువ్వు కోరుకో. ప్రభా, మరలా మేము ప్రేమగిరి విచారణ పండుగ జరుపుకునే టయానికి ప్రభా నా యొక్క ఈ లోటుపాటును, నా సమస్యని, నా యొక్క ఇబ్బందిని తొలగించి ప్రభా ఆ రోజు నేను తల ఎత్తుకుని నువ్వు నాకు మేలు చేశావని సంతోషమనే ఆనంద బాష్పాలతో నీ దగ్గరికి వచ్చేటట్లు నన్ను దీవించి ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభునికి. ఆ విధంగా దీవించమని చప్పట్ల ప్రభునికి నిలబడేటట్లు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రభుని ఆరాధించండి, స్తుతించండి, ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ప్రార్థన చేయండి. ఏంటి నిన్ను దిగులుగా పరుస్తుంది? పైకి నవ్వుతానే ఉన్నా కానీ ఏది నిన్ను తొలిచి వేస్తుంది, ఏది నిన్ను లాగి వేస్తుంది, ఏది నిన్ను బాధ పెడుతూ ఉంది? నీ కన్నీళ్ళు నీ యొక్క కంటిని దాటి రావడం లేదు, కానీ లోన కుమిలిపోతూ ఉన్నావేమో, బాధపడిపోతూ ఉన్నావేమో, నాకు ఇంక ఎవరూ లేరని చింతిస్తూ ఉన్నావేమో. కానీ రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, తండ్రులకైనా తండ్రి అయిన పితామహుడైన మన యేసయ్యే మన ముందున్నాడే. మరి అలా మర్చిపోతూ ఉన్నావు? రా ఆ ప్రభుని ఆరాధించు, ఆ ప్రభునికి చెప్పు నీకు ఏది అవసరం ఉందో ఆ ప్రభునికి నువ్వు ఆ ప్రభుని చూస్తూ మనము ప్రార్థన చేయండి. ప్రేమమయుడైన తండ్రి, సర్వశక్తి గల ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో మేము జూబిలీ సంవత్సరంలోనికి, మా ప్రేమగిరి పుణ్యక్షేత్ర జూబిలీ సంవత్సరంలోనికి యేసుక్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలు అవుతుండగా
మేము జూబిలీని కొని ఆడుకుంటున్నాం. ఈ 2 జూబిలీలు మేము జరుపుకున్నట్టుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాము ప్రభా. మీ యొక్క ఆశీర్వాదం నిండుగా కుమ్మరించండి. ఇక్కడున్న ప్రజలు అనేక అవసరాలతో బాధపడుతున్నారు ప్రభా. మరి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతోటి, తరచుగా వస్తున్న అనారోగ్య ఇబ్బందులతోటి బాధపడుతున్నారు ప్రభా. ప్రేమగల తండ్రి, మేము వేడుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మా యొక్క సమస్యలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాము ప్రభా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభుని చూస్తూ ప్రార్థన చేయండి. నీ యొక్క అవసరం కోసం, సమస్య కోసం, ఓదార్పు కోసం ప్రార్థన చేయండి. సంపూర్ణ విశ్వాసంతో నిరీక్షించుదాం. నీ కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేయండి. ఒక క్షణం మౌనంగా ఉండి మన ప్రేమగిరి విచారణ ఇంకా ఉన్నతమైన శిఖరాలను తాకాలని, ఎంతోమంది విశ్వాసములను భక్తిప్రదంగా నడిపించాలని, ఈ పుణ్యక్షేత్రం ఎంతోమంది భక్తులను, విశ్వాసులను తన దరికి చేర్చుకోవాలని, ఈ పుణ్యక్షేత్రానికి విశ్వాసంతో వస్తున్న భక్తుల యొక్క ఉద్దేశాలు ప్రభు నెరవేర్చాలని ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈరోజు చుట్టూ మేఘాలు కమ్ముకున్న, వర్షము సూచనలున్న ఆ ప్రేమగిరినాథుని యొక్క ఆశీర్వాదంతో చక్కనైన పూజ బలి ఈరోజు మనకు జరగాలని ప్రార్థించేద్దాం. దేవుడికి అసాధ్యమనేది ఏది లేదు. సూర్యుడిని ఆపి పగల మేఘస్తంభంగా ఉన్న ఆ ప్రభుని ప్రార్థించేద్దాం. ఈరోజు జరగబోయే కార్యక్రమాల్ని, ఈ యొక్క కార్యక్రమానికై ఎంతో ఉదారంగా ఇచ్చిన దాతలను, రాత్రి పగలు శ్రమించి వారి యొక్క శ్రమదానాన్ని చేసిన విశ్వాసులను, సంఘ బిడ్డలను, పెద్దలను, ఉపదేశులను, అమ్మగారులని, గురువులను, ఈరోజు విచ్చేస్తున్న గురువులను అందరినీ దీవించమని, మన గ్రామాల్లో ఉన్న, మన విచారణలో ఉన్న చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, వృద్ధులను, పెద్దవారిని అందరినీ దీవించాలని ప్రార్థించేద్దాం. ప్రేమమైన తండ్రి, సర్వశక్తి గల సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రము. ఈరోజు మా యొక్క జీవితాలను మీకు అర్పిస్తుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని తీర్చిదిద్దమని, మమ్మల్ని ప్రభు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ ఈ యావత్ బిడ్డలను కూడా ప్రభ దీవించి ఆశీర్వదించి వారిని భక్తిపదంగా నడిపించమని, వారి ప్రభ వారి కుటుంబంలో ఉన్న సమస్యలను, ఇబ్బందులన్నింటినీ తొలగించమని ఈ మనవులని ప్రభు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 యేసు ఆరాధన, యేసు ఘనత, యేసు మహిమ, యేసు స్తోత్రము. హల్లెలూయా. 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 ఎవరైనా ఎన్నో అద్భుతాలు జరుగుంటాయి. ఈ ప్రేమగిరినాథుని మొక్కుకొని మీ జీవితంలో 24 సంవత్సరాల్లో, వసంతాల్లో ఏవైనా మేలులు ఉన్నాయి అని చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. ఎవరైనా చెప్తే అవకాశం చెప్పాలనుకుంటున్నారా? సాక్ష్యం దేవి సప్రసాద్ ముందు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా చెప్పాలనుకుంటే ముందుగా తెలియచేయండి. రా అమ్మ, అమ్మకి మైక్ ఇవ్వండి. అక్కడ నిలబడి తల్లి, అందరి ముందు ఇక్కడికి రా. అందరు నిశ్శబ్దంగా ఉండండి. మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు, కానీ చెప్పుకోవడానికి సిగ్గుపడుతుండొచ్చు, భయపడుతుండొచ్చు. కానీ ఇదిగో ఒక సాక్ష్యం మన ముందు బయటపడబోతుంది. దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన మేలు, ఈ ప్రేమగిరినాథుడు చేసిన మేలులు అద్భుతము, అద్భుతము ఈరోజు చెప్పబోతుంది. చెప్పమ్మా.
అందరు కనబడేటట్టు ముందుకెళ్ళి చెప్పమ్మా, అలా చెప్పు. నా పేరు కొడుమూరు చిన్నమ్మలు, మా ఆయన పేరు బాలకృష్ణ. మాకు పెళ్ళి 8 ఏళ్ళకి బిడ్డలు లేరని అందరూ అంటే మా ఆయనకి 2వ పెళ్ళి చేస్తామనేసి మా అత్తయ్య వాళ్ళందరూ అనేవారు. అలాగే నేనైతే ఈ ప్రేమగిరి కొండకి మొక్కుకున్నాను. ఏంటంటే 15 శుక్రవారాలు సుమారు ఒక 3 నెలలు మోకాల మీద నడిచి వచ్చాను ఈ ప్రేమగిరి కొండకి. వచ్చిన 1 మంత్లోనే అంతయ్య ఫాదర్ గారు చెప్పారు, చాలూరు విచారణలో 3 రోజులు కూటమిలు జరుగుతున్నాయి, వైజాగ్ నుండి వస్తున్నారు, ఆ కూటమిలకి మీరు హాజరు కావచ్చు, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఎలాగ మనకు బస్సు ఉంది కదా అని చెప్పేవారు. అలాగే నేను ఈ ప్రేమగిరి కొండకి మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటుండగానే నేను సాలూరు కూటమిల్లో నేను పాల్గొన్నాను. అలాగే నేను ఆ ప్రార్థనలో పాల్గొన్న ఒక 1 మంత్లోనే నేను కన్సీవ్ అయ్యాను. అలాగే మా పెద్ద అబ్బాయి పుట్టక మునిపే వాడికి దేవుడికి సమర్పించేస్తాను. నాకు పాప పుట్టిన బాబు పుట్టిన దేవుడికి సమర్పిస్తాను, తనను దేవుడి సేవకే అంకితం చేస్తానని నేను మా ఆయన ఇద్దరం కలిపి నిర్ణయించుకుని దేవుడి సేవకి అర్పిస్తామని చెప్పేసి మా పెద్ద అబ్బాయికి అనుకున్నాము. అంటే పుట్టక ముందుపై మేము దేవుడికి సమర్పించాము మా బిడ్డని. అబ్బాయి పుట్టాడు, వాడికి ఇప్పటికైనా సరే అదే దేవుడి గురించి చెప్తూనే నేను వాడిని పెంచుతున్నాను. ప్రతి ఒక్క రోజు ఏ విషయంకైనా సరే దేవుడు దేవుడు దేవుడు. వాడు చిన్నప్పుడు అంటే వాడు 1 ఇయర్లోనే మేము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు తోవంట నడిచి వెళ్తుంటే ఇలా ప్రేమగిరి కొండక చూసి అమ్మ దేవుడు కనిపిస్తున్నాడు చెప్పేసి ఆ రోడ్డు మీద మోకాలు వేసేసి స్లాబ్ గుర్తు చెప్పేసి జపమాలు చెప్పుకుంటే వాడు చిన్న వయసులోనే మా చిన్న అబ్బాయి అంతే. అలా ఇప్పటికి కూడా అదే భక్తితోటే మేము పెంచుతున్నాము. మా పెద్ద అబ్బాయికి కూడా అలాగే మేము నిర్ణయించుకున్న నిర్ణయాన్ని మాకు దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డని దేవుడికి సమర్పిస్తామని మనస్ఫూర్తిగా మేము అందరి ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఫాదర్ గారికి చాలా వందనాలండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎనిమిది సంవత్సరాలు గర్భఫలం లేకుండా ప్రేమగిరినాథునికి ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మా? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలలో ఎంతోమంది బహుశా కుటుంబ సభ్యులే గొడ్రాలు అని ముఖం మీద చెప్పకపోయినా సూటిపోటు మాటలు అని ఉండవచ్చు, లేకపోతే శుభకార్యాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడవచ్చు, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో అని కూడా నిరాశకి గురై ఉండొచ్చు. కానీ మన నిరీక్షణ నిరాశను కలిగించదు కాబట్టి ఆ ప్రేమగిరినాథుని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తే 8 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు బిడ్డలు. గట్టిగా చెప్పండి కొడదాం ప్రభునికి. బంగారం లాంటి బిడ్డలు 2 బిడ్డలు ఇచ్చాడు. ఎవరు ఎక్కడ నిలబడండి, ఉన్నారా మీ పిల్లలు? 2 రండి. వాళ్ళ పిల్లల్ని ఈరోజు వెనకాల ఉన్నారు 2 మగబిడ్డలే. 2 మగబిడ్డల్ని ఈరోజు భగవంతుడు చిరంజీవిలోకి వస్తున్నారు. అలా చూడు ఒకసారి వాళ్ళ 2 బిడ్డల్ని గట్టిగా ప్రార్థన చేసి గట్టిగా చెప్పలు కొడతాం, ప్రభుని ఆరాధిస్తాం. అదేవిధంగా ఫాదర్ గారు వచ్చిన తర్వాత ఇంకొకరు సాక్ష్యం ఇస్తా అన్నారు. ఎందుకంటే కింద సంవత్సరము ఆమె కూడా 8 సంవత్సరాల తర్వాత మరలా ఈ ప్రేమగిరినాథునికి పుణ్యక్షేత్రానికి ఆరాధిస్తే మొక్కుకుంటే దేవుడి సేవకి సమర్పిస్తే గడిగినప్పుడు కూడా దేవుడి సేవకి చెప్తున్నాడ. నేను ఒక విషయం చెప్పాను కదా, నన్ను అలాగే మా అమ్మ చిన్నప్పుడు 3వ తరగతి నిలబెట్టి బిడ్డను దేవుడి సేవకి ఇస్తారు అంటే చప్పట్లు కొట్టించింది అని చెప్పానా, గుర్తుందమ్మా? అప్పుడు నాకు తెలియదు, మురిసిపోయాను. అందరూ చప్పట్లు కొడుతుంటే 10వ తరగతి వెళ్ళిన తర్వాత పంపించేసింది అని చెప్పాను. ఆడిని కూడా రేపొద్దున ఆ బిడ్డను కూడా ఇలాగ మీ అందరి ముందు నిలబడి ఆరాధన చేసి పూజలు సమర్పించే భాగ్యాన్ని ఆ బిడ్డకి దయచేయాలని గట్టిగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొక్కసారి భగవంతుడు ఆ బిడ్డలకు చేసిన మేళ్ళు గాను గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళండమ్మా. ఆ విధంగా ఇంకా మన విచారణలో లేని వాళ్ళు ఎన్నో విచారణలు మొక్కుకొని ఉండొచ్చు.
దేవుడు ఆశీర్వదించవచ్చు. ఆ ప్రభుని మరొక్కసారి మనందరము లేచి నిలబడదాం. మోకలేయండి. ధూపం వేస్తూ ఆరాధించుకుందాం. మోకలేయండి, అందరూ మోకలేయండి. వీరున్న వాళ్ళందరూ మోకలేయండి. ఒక్క నిమిషం ఆ ప్రభుని చూడండి. ప్రేమగిరినాథుడా, ఆ బిడ్డకి చేశావు, నాకు చేస్తావు. బహుశా నాలో అంత విశ్వాసం లేకుండా ఇప్పటివరకు ప్రవర్తించానేమో అని మన విశ్వాసాన్ని, సంపూర్ణ విశ్వాసాన్ని ఆ ప్రభుని ముందు పెడుతూ, ప్రభువా నాకు ఆశీర్వదించు, నాకు మేలు చేయు ప్రభా, నేను కూడా నీ చిత్తమైనట్లయితే ఈ ప్రేమగిరి పుణ్యక్షేత్రానికి వచ్చి నేను కూడా సాక్ష్యం చెప్పే అవకాశాలు దయచేయమని ఆ ప్రభుని మనం ఆరాధన గీతంతో ఒక ఆరాధన గీతం పాడండి అమ్మ. ఒక ఆరాధన గీతం పాడుతుండగా మనం ధూపం వేస్తూ ఉంటాము. ఆ సమయంలో మీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభునికి మీరు అర్పిస్తూ ఉండండి. మీరు కూడా ఒకరోజు సాక్షిగా ఈరోజు నిలబడాలి. నీకు 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైన సారాకు దేవుడు బిడ్డని ఇస్తున్నాడు. నీకు ఇవ్వడా? ఇస్తాడు. ఈరోజు నువ్వు అతని ముందు నమ్మకం ఉంచి నువ్వు ఆరాధించడం మాత్రమే. ఒక ఆరాధన గీతం పాడుతూ ఉండగా ధూపం వేసి మీ మధ్యకు తీసుకువస్తుంటాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు ఆ ప్రభుని ప్రార్థన చేయండి. ఆరాధ్యనీయుడా, ఆరాధ్య దేవుడా, ఆరాధ్యనీయుడా, ఆరాధ్య దేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతున్, నిన్నే స్తుతింతున్, నిన్నే ప్రకటించేదం, నిన్నే ఆరాధింతున్, నిన్నే స్తుతింతున్, నిన్నే ప్రకటించేదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన మహోన్నతుడా, ఆరాధన మందసనాథుడా, ఆరాధన మహోన్నతుడా, ఆరాధన మందసనాథుడా, ఆరాధన ఇమ్మానుయేల ప్రభు మీ ముందుకు వస్తున్నాడు. ప్రభుని ఆరాధించుదాం. మమ్మేలు రాజా ఆరాధన, ఇమ్మానుయేలు ఆరాధన, మమ్మేలు రాజా ఆరాధన. ఆరాధనీయుడా, ఆరాధ్య దేవుడా, ఆరాధనీయుడా, ఆరాధ్య దేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం. దేవదూతల ఆరాధన, దైవజనుల ఆరాధన, దేవదూతల ఆరాధన, దైవజనుల ఆరాధన, ఇమ్మానుయేల ఆరాధన, మమ్మేలు రాజా ఆరాధన, ఇమ్మానుయేల ఆరాధన, మమ్మేలు రాజా ఆరాధన. ఆరాధ్యనీయుడా, ఆరాధ్య దేవుడా, ఆరాధ్యనీయుడా, ఆరాధ్య దేవుడా, మా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం. నిన్నే ఆరాధింతుం, నిన్నే స్తుతింతుం, నిన్నే ప్రకటించేదం. విశ్వశ్రీ ఆరాధన, విశ్వ సృష్టి ఆరాధన,
ఇమ్మానుయేలారాధన మమ్మేలు రాజారాధన ఇమ్మానుయేలారాధన మమ్మేలు రాజారాధన ఆరాధ్యనీయుడా ఆరాధ్య దేవుడా ఆరాధనీయుడా ఆరాధ్య దేవుడా మా జీవ పరిపూర్ణుడా నిన్నే ఆరాధింతుం నిన్నే స్తుతింతుం నిన్నే ప్రకటించేదం నిన్నే ఆరాధింతుం నిన్నే స్తుతింతుం నిన్నే ప్రకటించేదం జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు ప్రేమను మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు ప్రేమను జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధన 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 జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన ప్రేమగిరి నాథునికి జై ప్రేమగిరి నాథునికి జై దివ్య సప్రసాద నాథునికి జై దివ్య సప్రసాద నాథునికి యేసు రక్తమే యేసు రక్తమే ప్రేమగిరి నాథునికి యేసయ్యకి మన ప్రేమగిరి నాథునికి హల్లెలూయా 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 సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సదా కాచి కాపాడును గాక ఆమేన్. అందరు కూర్చోండి. పూజలు తీసుకురమ్మని. ఒక్క పావు గంట సేపు మనం కూర్చున్నట్లయితే దివుబలి పూజలు చదువుకుని వెంటనే మనం దివుబలి పూజని ప్రారంభించుకుందాం. పూజ తీసుకురండి త్వరగా, తర్వాత చదవడానికి వీలుండదు. ఇది క్లీన్ చేసి పీఠం సిద్ధం చేసి సిస్టర్ కమ్యూనియన్ ఎక్కడ ఇస్తారా? ఈనాటి పిల్లలు నిశ్శబ్దంగా ఉండండి. అమ్మ పిల్లల దగ్గర టీచర్స్ ఉండండి ఎవరైనా.
పిల్లలు మాట్లాడకూడదు, చివరి వరకు మాట్లాడకూడదు. ఈనాటి దివ్యబలి పూజను బీవీఆర్ శేషబాబు, అదేవిధంగా జీవన్లత